హాయ్, తెలుగు మిత్రులకి స్వాగతం. ఇప్పుడు మార్కెట్స్ ఈరోజు కూడా స్లైట్గా అంటే దగ్గర 130 పాయింట్స్ మైనస్లోకి వెళ్ళి జస్ట్ 40 పాయింట్స్ రేంజ్లో మైనస్లో క్లోజ్ అయింది. అంటే చాలా కష్టపడి చెప్పాను కదా నిన్న అనుకున్నట్టే దెర్ ఈజ్ సమ్ రెస్పాన్సివ్ బయింగ్. అంటే కష్టపడి మోక్లేసి లాగుతున్నారంటారు చూసారా, అలాంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నది నాకు గత వారం రోజుల్లో. లాస్ట్ 4 టైమ్స్ 3 టైమ్స్ మార్కెట్ పడింది అంటే పూర్తిగా పడిపోనివ్వకుండా, అంటే మార్కెట్లో ప్యానిక్ అంటే ప్యానిక్ కాదనుకోండి, ఇంతకన్నా పెద్ద ప్యానిక్లు చూసాం. అంటే డబేల్మని పడిపోవటం, అబ్బో ఇంకా మార్కెట్ ఇంకా నిలవదు అనేటటువంటి భయభ్రాంతులకు గురి చేసేలాగా, భయం కాకపోయినా కొద్దిగా ఆ రకమైనటువంటి అలజడి సృష్టించే విధంగా ఉండకుండా చాలా జాగ్రత్తగా పడిపోతుంటే పడిపోయే స్టేజ్లో వచ్చేసి బయింగ్ చేస్తున్నారు. దెర్ ఈజ్ రెస్పాన్సివ్ బయింగ్ అండ్ ఈవెన్ సెల్లర్స్ ఆర్ నాట్ వెరీ కీన్. సెల్లర్స్ కూడా అంత సీరియస్గా లేరు. పెద్ద అంటే బిగ్ ఆపరేటర్స్ లేదా బిగ్ ప్లేయర్స్, ద్వీపాంతర్వాసులు అంటాం కదా, ఈ ద్వీపాంతర్వాసులు ఏమీ ఎంటర్ అయినట్టుగా లేదు, సెల్లింగ్లోకి రాలేదు. అయితే దీన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళకి తెలిసిపోతుంది, పెద్ద వాళ్ళకి అంతా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దే డీల్ ఇన్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్, హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్. మన డబ్బులన్నీ వాళ్ళకే కదా వెళ్ళిపోతాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి. ఏంటంటే అవతల వాడు అంటే 2 వర్గాలుగా తీసుకోవాలి మనం, బయర్స్ సెల్లర్స్. బుల్స్ బేర్స్ అని అంటాం కంటే ఆ గివెన్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో బయర్స్ సెల్లర్స్ ఇద్దరిని తీసుకుంటే, బయర్స్ ఎట్లా ఉన్నారు, సెల్లర్స్ ఎట్లా ఉన్నారు అనేది వాళ్ళు డైరెక్ట్గా ఇండైరెక్ట్గానూ అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ప్రస్తుతం కొద్దిగా వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు అడ్డపడతారు, మనం గట్టిగా అమ్మినా కొట్టినా మళ్ళీ ఇబ్బందే, మళ్ళీ ఇప్పుడు వద్దు అనుకుంటే ఆగిపోతారు. అయినా పర్వాలేదు, వాళ్ళు ఎంతమంది వచ్చినా పర్వాలేదు, మనం రెడీ అయిపోవాలని చెప్పి అనుకుంటే అప్పుడు ఫటాఫట కొట్టేస్తారు. లేదు ఇప్పుడు అవసరం లేదు, వెయిట్ చేద్దాం అనుకుంటే ఏం చేస్తారంటే వెయిట్ చేస్తారు. ఇప్పుడు ఏం జరుగుతున్నదంటే మార్కెట్లో బిగ్ ప్లేయర్స్ అగ్రెసివ్గా ఏమీ సెల్లింగ్ ఏం చేయటంలా. ఎందుకంటే చేయటం లేదంటే దెర్ ఈజ్ సమ్ అండర్లైనింగ్ సపోర్ట్ ఉంది. ఎవరు సపోర్ట్ చేస్తున్నారంటే ఇది చెప్పడం కష్టం, కానీ సపోర్ట్ మాత్రం ఉంది మార్కెట్లో. దానికి సూచనగా అర్థం చేసుకోవాలంటే క్విఐపీస్ చూడండి. క్విఐపీస్ తెలుసు కదండి, క్వాలిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని. క్విఐబి అంటే క్వాలిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ బయర్ అని. ఇది బల్క్లో అమ్ముతారు, ఎవరికో ఒకరికే అమ్మేస్తారు, ఒకరికో ఇద్దరికో. లార్జ్ చంక్, పెద్ద క్వాంటిటీ. డబ్బులు ఉన్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు కదా డబ్బులతో రెడీగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 206 రూపాయల చిల్లర అనుకుంటా, ఈ రేటుకి ఒక పెద్ద అమౌంట్కి అమ్మేస్తున్నది. 206.7 బల్క్. మీకు నాకు ఆఫర్ చేస్తే మన దగ్గర డబ్బులు ఉన్నా ఎట్లా ఉంటుందో. కాబట్టి ఇదొక రూటు, జనరల్ పబ్లిక్ దగ్గరికి రావటం ఒక రూటు. బల్క్ బయర్స్ పెద్ద లార్జ్ క్వాంటిటీ, లార్జ్ స్కేల్లో కొనుక్కునే వాళ్ళకి అమ్మటం అదొక విధానం. తర్వాత మీకు ఆల్రెడీ చూసే ఉన్నారు కదా, రైట్స్ ఒకటి కంపెనీ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి ఇస్తుంది, కొంచెం తగ్గించి ఇస్తుంది జనరల్గా. ఆ మధ్యన ఎవరో ఇచ్చారు కదా, ఏ ఫైనాన్సో ఇచ్చారు, చాలా రీజనబుల్గా రైట్స్. తర్వాత ఐపీఓస్ ఎలాగో ఉంటాయి, న్యూ ఫండ్ ఆఫర్స్ ఉంటాయి ఇట్లా. తర్వాత బాండ్స్, డిబెంచర్స్. ఇప్పుడు ఈక్విటీ రూట్ కాకుండా బాగా కాన్ఫిడెంట్గా ఉన్నవాళ్ళు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి వాళ్ళు బాండ్స్ ఇష్యూ చేస్తారు. బాండ్స్ ఇష్యూ చేసి బాండ్స్ మీద డబ్బులు తీసుకుంటారు. ఒక్కోసారి ఇంకా వీళ్ళు అవుట్ సైడ్ ఇండియావి వెళ్ళి కూడా, అంటే ఫారిన్ కంట్రీస్ నుంచి గ్లోబల్గా కూడా దండుకుని వచ్చేస్తారు డబ్బులు. ఐపీఓస్, రైట్స్, క్విఐపీస్ ఇవన్నీ ఎందుకు చేస్తున్నారండి అంటే ఫండ్స్ డ్రైన్ అయిపోయినాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ స్పేస్లో వీళ్ళకి ఎన్పిఎస్ ఎక్కువ ఉంటాయి కదా, డిఫాల్టర్స్ ఎక్కువ ఉంటుంది లిస్టు, తెలిసిన విషయమే. ఇట్స్ ఎన్ ఓపెన్ సీక్రెట్. కాబట్టి లిక్విడిటీ కావాలి, క్యాష్ ఇన్ఫ్లో తగ్గుతుంది, అందుకని మళ్ళీ క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ చేస్తారు, అంటే కొంచెం క్యాపిటల్ యాడ్ చేసుకుంటారు, లేకపోతే బిజినెస్ నడిచేది ఎలాగా.
అవి మెల్లిమెల్లిగా వసూలు చేస్తారు, ట్రై చేస్తారు. అంటే ముళ్ళ మీద వేసిన కొట్టలాగానే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి ఇట్స్ ఎ టఫ్ టైం. మీరు గమనించారో లేదో, మీకు నిఫ్టీ 7,600 నుంచి 11,800కి వెళ్ళింది కదా. అంటే ఇక్కడి నుంచి ఎంత వెళ్ళిందండి? 4,200. 4,200 అంటే 4,200 అంటే దగ్గర దగ్గర మోర్ దాన్ 50%, 55% సుమారుగా. దీనికి 50 అంటే 38, 55-60%. యాక్యురేట్ క్యాల్కులేషన్స్ అక్కర్లేదు. 55 to 60% రికవర్ అయింది లో నుంచి. కానీ బ్యాంక్ నిఫ్టీ 17,000 నుంచి మ్యాక్సిమము 23,000, 24 కూడా వెళ్ళిందా డౌటే. 24కి టచ్ అవ్వబోయి 23,500 వేద్దాంలేండి, ఇంతే. అంటే 5,000 అంటే 17 అయితే 22 6 అనుకోండి, 6,500, 3 ఆరులు 18, అంటే 1/3, సుమారుగా 35-38% పెరిగింది. ఇదేమో బ్యాంక్ నిఫ్టీ 35 to 38% రికవర్ అయితే పీక్ తీసుకుని చెప్తున్నా. ఇదేమో 55 to 60% రికవర్ అయింది నిఫ్టీ, థ్యాంక్స్ టు రిలయన్స్ అండ్ అదర్ ఎఫ్ఎంసీజీ ఐటీ కంపెనీస్. ఎఫ్ఎంసీజీ ఐటీ కంపెనీస్ తర్వాత మెయిన్గా రిలయన్స్ బాగా సపోర్ట్ చేసింది. నిజం చెప్పాలంటే ఈరోజు 40 పాయింట్లకే సరిపెట్టుకుంది అంటే దట్ ఈజ్ మెయిన్లీ బికాస్ ఆఫ్ రిలయన్స్. ఈరోజు రిలయన్స్ గట్టిగా పెరిగింది, ఒక 50 పాయింట్ల పైన. 50 పాయింట్ల పైన పెరిగిందంటే దాని కాంట్రిబ్యూషన్ కొంత ఉన్నట్టే కదా గట్టిగా, లేకపోతే ఇంకా తగ్గుండేది కదా. రిలయన్స్ తగ్గడం మొదలు పెడితే ఇంకా సెంటిమెంట్ ఫర్దర్ వీక్గా ఉంటుంది కదా, ఇంకా పడేస్తారు. సో వీటి వల్ల అందుకని చూడండి, బ్యాంక్స్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ విషయంలో ఇంకా అప్పుడే కాదు, ఇంకా చూడాలి, వేచి చూడాలి అని. అందుకని బిగ్ బయర్స్ ఇంటెలిజెంట్ పీపుల్ అంటే స్పెషలిస్ట్ ఎక్స్పర్ట్స్, హెచ్ఎన్ఐస్, హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్, తర్వాత మ్యూచువల్ ఫండ్స్, ఇంకా ఎఫ్ఐఐస్, వీళ్ళంతా చాలా స్మార్ట్ పీపుల్ కదండి. దే మేక్ మనీ, స్మార్ట్ మనీ. వాళ్ళు అంతగా చేయి పెట్టడం లేదని అర్థం ఈ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో. అయితే మనమేం తక్కువ కాదులేండి, మనం ఆ విషయంలో ముందు నుంచి అనుకుంటూనే ఉన్నాం కదా, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ స్పేస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, అంత తొందరపడకూడదని. నిన్న 2 రోజుల కిందట ఓ మిత్రుడు, గ్రూప్ మిత్రుడే ఫోన్ మెసేజ్ పెట్టాడు, సార్ 200 రేంజ్లో, అంతకుముందు ఎప్పుడో ఒక ఆయన 206లో 207లో ఉన్నప్పుడు ఎస్బీఐ కొనొచ్చా అని. నేను ఇప్పుడు ఎందుకులేండి, అదేదో ముందుంటే బాగుండేది, ముందు కొనుక్కుంటే బాగుండేది, ఇప్పుడు వద్దులేండి అన్నాను. పాపం ఆయన డిసప్పాయింట్ అయ్యాడేమో, ఎందుకంటే ఆ తర్వాత ఇంకో 10-15 రూపాయలు పెరిగింది. టెంపరీ షార్ట్ టర్మ్ అనుకోండి, ఇవాళ కొని రేపు అమ్మితే, లేకపోతే ఇప్పుడు కొని ఒక గంటలు అమ్మితే అది వేరే సంగతి. ఇంట్రాడే అయితే ఇన్వెస్ట్మెంట్ అనుకున్నప్పుడు జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి కదా. అప్పుడు 206 దగ్గర కొని ఉంటే మళ్ళీ వాళ్ళ డిసప్పాయింట్ అయి ఉండేవాడు కదా. 190-191కి వచ్చింది వాళ్ళ ఏది ఎస్బీఐ. ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి, ఇంకా మరి మార్కెట్లో కరెక్షన్ వస్తే 184-186 రేంజ్కి మళ్ళీ రావచ్చు, అది రాకపోవచ్చు, అది చెప్పలేము. ఇన్వెస్ట్మెంట్ అనేటప్పటికీ కొంచెం నికార్స్గా ఖచ్చితంగా ఇది తగ్గింది, బాగానే వచ్చింది, రీజనబుల్ లెవెల్స్కి దిగొచ్చింది అనుకున్నప్పుడు మాత్రమే కదా కొంటాము. రోజు చూడగానే కొనేం కదా. 220 నుంచి 190కి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు కొనేస్తాను అట్లా చేయం కదా. కొంచెం వీఆర్ సమ్వాట్ ఇంటెలిజెంట్. ఈరోజు ఒక అబ్బాయి మెసేజ్ పెట్టి, సార్ 200 దగ్గర, ఈరోజు నిన్న అనుకుంటా, నిన్న 200 ఉంది కదా, ఎస్బీఐ కొనుక్కోవచ్చా అని. నేను సైలెంట్గా కావాలనే మెసేజ్కి ఆన్సర్ ఇవ్వాల, అంటే చూశాను కానీ ఆన్సర్ ఇవ్వాల. ఎందుకంటే గ్రూపు వ్యక్తికి జనరల్గా ఇస్తాం కదా, కానీ చాలా సందర్భాల్లో మిస్ అవుతుంటాను, ఇవ్వలేకపోతుంటాను. గట్టిగా మిస్అండర్స్టాండ్ చేసుకునే వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. కొంతమంది సరే ఈయన బిజీ కదా చేయలేకపోయాడు సర్లే అని కొంతమంది సరిపెట్టుకుంటారు. అప్నా ప్రతి ఒక్కరూ తమ పరిధిలో ఆలోచిస్తారు కదా, తన ఇమోషనల్ లెవెల్ నుంచి ఆలోచిస్తారు కదా. దేర్ ఈజ్ నథింగ్ రాంగ్. కొంతమంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు, కొంతమంది అర్థం చేసుకుని వదిలేస్తారు.
రకరకాలుగా ఉంటుంది, అది పర్వాలేదు, నేను జవాబు ఇవ్వలేదు. కానీ వాళ్ళు 190కి వచ్చింది, దాని పరిస్థితి ఏంటి? దానికి 175, 176 150 లెవెల్ మిస్ అయిన వాళ్ళకి ఎస్బీఐ గుర్తుంచుకోండి, 150 లెవెల్స్లో ఒకసారి అలారం బెల్ మోగించాను, ఇది ఆల్ టైము 52 వీక్లోకి వచ్చేసిందండి, ఇది ఏంటి పరిస్థితి అలా పడేశారు అన్నాను. అంతేగాని డైరెక్ట్ కొనేసుకోండి, కొనేసుకోండి పెట్టేసుకోండి అంటే మళ్ళీ రేపొద్దున అది దాని పర్యవసానం ఎలా ఉంటుందని తెలిసిన విషయమే కదా. పొరపాటుని ఇది కొనండి అంటే దాని మీద రకరకాల కామెంట్లు, మానేశాను అట్లా ఏదో కొంచెం. ఆ తర్వాత 175, 176 లెవెల్ ఒకటి ఉంది, అది కూడా క్రాస్ అయిపోయింది. నెక్స్ట్ 181, 186 లెవెల్ ఒకటి ఉంది, అది క్రాస్ అయిపోయింది. అది క్రాస్ అయిపోయిన తర్వాత ఏముంది, ఒకసారి కైలాసానికి వెళ్ళిపోయింది, కైలాస పర్వతానికి ఎక్కేసింది. మళ్ళీ 220, 230 రేంజ్కి వెళ్ళింది అది. కానీ అక్కడ నిలుస్తుందా? నిలవగలిగిన పొజిషన్ ఇంకా లేదు కదా. ఎక్కడి వరకు వచ్చింది? 190కి వచ్చింది. ఎప్పుడన్నా అంటే రేపు మార్కెట్ కొంచెం యాక్టివ్గానే ఉండొచ్చు, ఓపెనింగ్ బాగానే ఉండొచ్చు. బాగుంటే మళ్ళీ 200 రేంజ్కి, 198 to 200 రేంజ్కి వెళ్తుంది. అంత మాత్రంగా అమ్మో ఇది అందరూ వెళ్ళిపోతుంది, చాలా పొరపాటు అయిపోయింది, నిన్న కొనుంటే బాగుండేదని అనుకుంటారు కొంతమంది, తెలియక ఇవన్నీ నేను ఎక్కడికి పోతుంది. సరే ఉంటుంది, అసలు నెక్స్ట్ లెవెల్ అంటే ఇదే, మళ్ళీ ఇది ఈ లెవెల్ 176 లెవెల్స్ మిస్ అయితే అయ్యారులేండి, సహజం, ఇవన్నీ మామూలు, ఇవన్నీ అంతా మన ఇద్దరికి తప్పదు మామయ్య, తప్పదు మామయ్య అని వివి రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా పాట ఉంటుంది. పి సుశీల్ గారు చాలా బాగా పాడారు. పి సుశీల్ గారు పాడటం కంటే గొప్పగా జయలలిత గారు ఎంత చక్కగా డ్యాన్స్ చేసి అసలు ఎంత చక్కగా యాక్ట్ చేసిందో. జయలలిత జోక్ కాదు, ఆమె కూడా చాలా మంచి యాక్ట్రెస్, కొంచెం హైట్ తక్కువ, కానీ సారీ ఫర్ ది డీవియేషను. అందుకని ఈ లెవెల్కి వెయిట్ చేయండి, ఈ లెవెల్లో రీజనబుల్, ఈ లెవెల్లో ఓకే. మరి ఇక్కడి నుంచి తగ్గితేనో తగ్గదనేం లేదు. అయితే ఈ లెవెల్లో ఏంటంటే కొంచెం ఎక్కువ సేఫ్టీ ఉంది ఇన్వెస్ట్మెంట్కి, అది అట్లా చూసుకోవాలి. అంతేగాని ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనే ఫార్ములా ఉంది కదండి, ఆ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనే దీని నుంచి బయటికి రావాలి, అది చాలా అవసరం. ఓకే అండి. తర్వాత మరి రేపు మార్కెట్ల గురించి, మార్కెట్స్ టుమారో. ఓపెనింగ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ అయ్యే అవకాశం ఉంది. ఏంటంటే అలా అంటే ఊరికే అంచనా వేస్తున్నాం, అంతకన్నా ఏం లేదు. ఎలా అంటే లాస్ట్ అంటే నిన్న అమెరికన్ మార్కెట్లు కుప్పకూలే, 4.5%, 500 పైనే, మోర్ దెన్ 500 పాయింట్స్ నాస్డాక్ పడిపోయింది. మరి అంత పడిన తర్వాత అంతకుముందు కూడా పడింది, మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, సోమవారం సెలవు కదా, శుక్రవారం పడింది, సోమవారం సెలవు, మళ్ళీ మండే పడింది. అంటే వరద ఉధృతి ఉంది, బాగా ఉందని అర్థం, బాగా సెల్లర్స్ ప్రకోపం బాగా ఉందని అమెరికన్ మార్కెట్లో. సో అది ఎట్లా ఉందంటే అమెరికన్ మార్కెట్స్ 12,000 ప్లస్కి వెళ్ళి పీకు నిన్న 10,840 అంటే 50 అనుకోండి, ఇక్కడికి వచ్చింది. అంటే ఎంత తగ్గింది? యుఎస్ఏ నాస్డాక్. ఇప్పుడు అదే ఇండియన్ మార్కెట్స్ తీసుకుంటే, నిఫ్టీ తీసుకుంటే 11,800కే వెళ్ళింది, అక్కడి నుంచి 11,200 అంతే, 220 ఆ రేంజ్. అదే ఈ 220 దగ్గర క్లోజ్ అవ్వలేదులేండి, అట్లా చెప్పడం కంటే కూడా 260 అంటాను. ఇక్కడ ఉంది అంటే బిలో 300, బిలో 11,300. అంటే లాస్ట్ 2 డేస్లో గణనీయంగా తగ్గింది ఏం లేదు, ఒక 80 పాయింట్లు, 70 పాయింట్లు. అంటే ఇట్లా తీసుకున్నట్లయితే 3,000 పాయింట్లు అంటే 2,150 పాయింట్లు ఇక్కడ తగ్గితే, అంటే 2/12 సుమారుగా 18% తగ్గితే, అంతేనండి, 12-18
ఇండిపెండెంట్ 96, ఒక 12, 12, 9, 21. వెరీ గుడ్, 18%. రెండు సెషన్స్లో 3 సెషన్స్ అనుకుంటాం, మొత్తం 3, 4 ఎన్నైతే లేండి, ఇంత తగ్గింది 18%. మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇదంతా తగ్గిందండి. ఇదంతా కలిపి ఒక 300 500 పాయింట్లు, 540 పాయింట్లు అనుకుందాం. 540 పాయింట్లు అంటే 10% వేసుకుంటే 1180. 5% వేసుకోండి, అబ్బో 5% తగ్గిందండి. 6% అనుకోండి పోనీ, అంటే ఇప్పటి వరకు 6% కరెక్షన్ వచ్చింది. ఇక్కడ యూరోపియన్ మార్కెట్స్ కూడా 10% పైన వచ్చినట్టున్నాయి కరెక్షన్, దగ్గర 10% వచ్చినాయి. అమెరికన్ మార్కెట్ మాత్రం ఎక్కువ, అన్నిట్లోనే ఎక్కువేనండి అమెరికా. కరోనా వైరస్లో కూడా అమెరికా ఎక్కువగా. అలాగే 18% తగ్గింది, ఇక్కడ 66% తగ్గింది. ఏంటండి ఇదంతా అంటే ఇండియన్ మార్కెట్ రెసిలియంటు, చాలా స్ట్రాంగు, మంచి కండిషన్స్ చాలా బాగున్నాయి, ఇవన్నీనా? అలాగే కదా ఏదో రీజన్స్ చెప్తాం కదా. అమెరికా కంటే 2 రెట్లు ఎక్కువ సమస్యలు ఉన్నాయి ఇండియాకి. అసలు కరోనా వైరస్ రాకముందే ఇండియన్ ఎకనామిక్ కండిషన్లో రిసెషన్ వచ్చేసింది. మిగతావి కూడా వచ్చినా కూడా ఇండియాలో ఒకటి రిసెషన్ వచ్చింది. ఫైనాన్షియల్ క్రైంచ్ అక్కడే ఉంది, ఆల్రెడీ కొద్దిగా ఉంది. నిర్మలా సీతారామన్ గారు యాక్చువల్గా షీ స్టార్టెడ్ ఫీలింగ్ ద పించ్ ఆల్రెడీ. ఈలోగా మళ్ళీ ఇది ఒకటి వచ్చి పడిపోయింది, అది మల్టిప్లై అయిపోయింది. ఇంకో పక్కనేమో చైనా వాడు ఇదంతా నాదే అదంతా నీదే అనేటప్పటికీ ఇంకా మన మోదీజీ గవర్నమెంటు కొంచెం టఫ్గా ఉంటుంది కాబట్టి బై స్పిరిట్ బీజేపీ అంటే ఆ రకమైనటువంటి ఆ స్పీడ్ ఉంది కదా ఆ స్పీడ్ తోటి ఎక్కడ లేని రష్యా నుంచి కొన్ని ఫ్రాన్స్ నుంచి ముందే బుక్ చేసుకున్నాం అనుకోండి. ఇలా అందిన చోటల్లో దొరికిన చోటల్లో ఆయుధాలు అవి విమానాలు కొనేయటం, కొన్ని లక్షల కోట్లు అట్లా వెళ్ళిపోతున్నాయి. అసలే షార్టేజ్లో ఉన్నాము. రెండోది అది కాకుండా అట్లా కాదు, అసలు మన ఇంట్లో మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు మనం ఇండియాలోనే తయారు చేసుకోవాలి. నువ్వు అదివరా బాబు ఇదివరా బాబు అంటే ఆడు పోజేస్తుంటాడు, నేను అదైతే ఇస్తాను ఇదైతే ఇస్తాను ఆడికి ఇస్తాను వీడికి ఇస్తాను అని కండిషన్స్ పెట్టి విసిగిస్తున్నారు. వాడి వీడి దగ్గరికి వెళ్ళి చేయి చాచి ఏదో ఊరికే ఇచ్చినట్టు డబ్బులు కొనుక్కుంటా ఉన్నా కానీ పోజేస్తున్నారు వీళ్ళు. అదేదో మనమే తయారు చేసేయాలండోయ్ అని మొదలుపెట్టాడు ఈయన, ఆత్మనిర్భరత అని. యాక్చువల్గా ఆ పాలసీ అంత కరెక్ట్ కాదు. ఎందుకంత కరెక్ట్ కాదంటే జపాన్ అంత డెవలప్డ్ కంట్రీ, ఈ న్యూక్లియర్ క్యాపబిలిటీస్ అవి ఇవన్నీ నాకెందుకు, అదేదో నువ్వే చెయ్యి, నీ మీద డిపెండ్ అవుతాను, యూ టేక్ సమ్ దిస్ ఫ్రమ్ మీ అని చెప్పి అమెరికాని ఎందుకు కాకపట్టింది జపాను? వాళ్ళు అవన్నీ బిల్డప్ చేసుకోవాలి కదా, అమెరికా రష్యా చైనాలాగా. అంటే దాని మీద ఎంత ఖర్చు అవుతుంది? అంత అవసరమా? దానికంటే ఆల్రెడీ బిల్డప్ చేసిన వాడితో అగ్రిమెంట్ పెట్టుకుంటే సరిపోలా? విల్ పే దిస్ మచ్. ఆర్మ్స్ అండ్ ఎమ్యునిషన్ తయారు చేసుకుని కూర్చోవటం, విమానాలు తయారు చేసుకోవడం కూర్చోవటం, దట్ ఈజ్ నాట్ ఎ వైజ్ డెసిషన్. అది ఆవేశంతో అది మీరు బాగా స్టడీ చేయండి చెప్పిందని. తొందరపడి డోంట్ టేక్ మీ ఫర్ గ్రాంటెడ్. జాగ్రత్తగా స్టడీ చేయండి, మీకు కూడా ఓకే అనిపిస్తుందో లేదో ఇట్ ఈజ్ అప్ టు యూ. ఎవరి అభిప్రాయం వాళ్ళది అనుకోండి, దేర్ ఇస్ నథింగ్ రాంగ్. సో పాయింట్ ఏంటంటే, టు ది పాయింట్, ఇక్కడ ఈ దీనివల్ల ఎక్కువ వెళ్ళిపోతున్నాయి. నిన్న ఎక్కడో ఊరికే చూస్తుంటే యూట్యూబ్లో ఒక చిన్న రాంగ్ స్టెప్కి, చిన్న మిస్టేక్కి, ఏదో చిన్న దీనికి 34,000 కోట్లు స్వాహా అని ఏదో యూట్యూబ్లో పెడుతున్నారు ఎవరో. 34,000 కోట్లు నిజంగా అట్లా పోయినాయా ఒక రోజులో అంటే ఏముంది, ఫట కాల్చి పారేస్తే లక్షల్లో అయిపోతుంది కదా, లక్షల్లో కోట్లు అయిపోతాయి. మామూలుగా కాదండి, ఇప్పుడు ఉన్నటువంటి ఆర్మ్స్ అమ్యునిషను వాటి వెరీ ఎక్స్పెన్సివ్. లక్షలు ఒక్కొక్క రోజు యుద్ధం చేస్తుంటే ఇటు వాళ్ళు పేలుస్తూ ఉంటే కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అసలు లాజిస్టిక్స్కే బోల్డ్ అవుతుంది, ట్రాన్స్పోర్ట్కి వాటికి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక పక్కన అది
సరిహద్దు గొడవల కోసం ఎక్స్ట్రా రిసోర్సెస్ ఓవర్ స్ట్రెచ్చింగ్ చేయవలసి వస్తున్నది. ఇంకో పక్కేమో ఇండియన్ ఎకానమీలోనేమో మనకి కోవిడ్ వల్ల ప్రపంచంలోనే ఉందనుకోండి ఈ జీడిపి కంట్రాక్షను, భయంకరమైన కంట్రాక్షన్, వరల్డ్లో ఎక్కడా లేనట్టుంది ఇంత కంట్రాక్షను నాకు తెలిసి. ఈ కంట్రాక్షను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఒక రిసెషన్కి ఇవి తోడైనవి. స్టిల్ వీఆర్ ఓకే, వీఆర్ వెరీ గుడ్, వీఆర్ వెరీ స్ట్రాంగ్, మాకేం కాలేదు, మాకేం కావటం లేదు అంటున్నాము. అంటే మనం అంటాం లేదులేండి, స్టాక్ మార్కెట్లు అంటున్నాయి. దీని వెనుక ఏమన్నా రహస్యం ఉందా అంటే నేను ఐ డోంట్ సీ ఎనీ బిగ్ సీక్రెట్. ఓన్లీ థింగ్ ఈజ్ దిస్. వదిలి తీసేసాను కదా, క్యూఐపీస్ ఇవన్నీ కావాలి కదా వీళ్ళు, ఐపీఓస్. మరి ఐపీఓస్కి వాటికి సబ్స్క్రిప్షన్ ఎలా వస్తుందండి? మార్కెట్లు పడిపోతే ఎవరన్నా, ఫర్ ఎగ్జాంపుల్ నిన్నటికి వాటికి తేడా ఉంది చూడండి. ఈరోజు ఒకటి ఉంది కదా, రూట్ మొబైల్ ఏదో ఉంది కదా, రూట్ మొబైల్ ఐపీఓ ఉంది కదండి, అది మంచి కంపెనీయే, మరి సబ్స్క్రైబ్ చేయండి అని అంటున్నారు. ఎక్స్పర్ట్స్ చెప్పడం ఏంటంటే దీనికి సబ్స్క్రైబ్ చేయొచ్చు, పర్వాలేదు, మంచి కంపెనీ అని. అది కూడా 300-350 రేంజ్ కదా షేర్ ప్రైస్. అంటే మరి 40 షేర్లు 50 షేర్లు వస్తాయి అనుకుంటాను. బట్ దానికి సబ్స్క్రైబ్ చేయొచ్చని. కానీ ఇవాళ ముక్కుతూ మూలుగుతూ ఫైనల్గా సబ్స్క్రైబ్ అయిపోయింది. ఈరోజు సబ్స్క్రైబ్ అయిపోయింది, రిటైల్ ఇన్వెస్టర్స్ కోటా అయిపోయింది. అంటే రేపు ఎల్లుండి వచ్చేది సర్ప్లస్ కింద రెక్క. ఎందుకని వాళ్ళ మార్కెట్ డౌన్ అయ్యేటప్పటికి, లేకపోతే ఈ పాటికి 2 times 3 times 4 times సబ్స్క్రైబ్ అవ్వాల్సింది. దానికి అదే జరిగింది కదా ఇంతకుముందు. హ్యాపీయెస్ట్ మైండ్స్ సబ్స్క్రైబ్ అయినంత జోరుగా దీనికి ఎందుకు అవ్వలేదు? అది ముందు వచ్చింది, దానికి పెట్టేశారు. కొంత మళ్ళీ ఫండ్స్ చూసుకోవాలి కదా, లిమిటెడ్ ఫండ్సే ఉంటాయి కదా ఇన్వెస్టర్స్ దగ్గర. దానికి తగ్గట్టు మార్కెట్ ఈరోజు డౌను, చాలా వరకు డౌనే. మెల్లిగా చివరిలో కొద్దిగా లాస్ట్ 1.5 hours జాగ్రత్తగా నిలబెట్టారు. లేకపోతే ఇంకెక్కువ తగ్గుండేది. 130 పాయింట్లు దగ్గర తగ్గింది. అక్కడి నుంచి మెల్లిగా 40 పాయింట్లు తీసుకొచ్చారు. అందుకని ఈ ఐపీఓస్, క్యూఐపీస్ ఇవన్నీ సబ్స్క్రైబ్ అవ్వవు కదా మార్కెట్ డౌన్గా ఉంటే. మరి గవర్నమెంటు తన వంతు పాత్ర చక్కగా నిర్వహించుచున్నది. ఎట్లనగా మరి ఈ మధ్యన హాల్ అమ్మేసింది కదా, అమ్మేసినట్టే కదా, హాల్ కొంత అమ్మేసింది. ఐఆర్సీటీసీ అమ్ముతానంటున్నది. దానికి రెడీ అయిపోయింది. మరి నిన్న డైనమిక్ ఇది ఉంది కదా, భారత్ డైనమిక్స్, అదొకటి దుకాణం ఓపెన్ చేసేసింది. దుకాణం ఓపెన్ చేసేట్టు రండి అంటున్నారు. ఇన్వెస్టర్ల దగ్గర డబ్బులన్నీ లాగేసుకునే వరకు ఇలా అంటూనే ఉంటారు. బికాస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాడ్లీ నీడ్స్ మనీ. అట్లాంటప్పుడు మార్కెట్లు ఎందుకు పడతాయి? అమెరికన్ మార్కెట్లు 18% తగ్గితే ఇండియన్ మార్కెట్ 6% తగ్గింది. ఇది కరెక్షనా? ఇట్ ఈజ్ కామ్ బిఫోర్ స్టామ్. అందుకని నేనైతే ఫ్రెష్ బయింగ్ జోలికి వెళ్ళను. ఎందుకంటే మోక్లేసి లాగుతున్నారు, ఏదో మెయింటైన్ చేస్తున్నారు అని అర్థం. ఎన్నాళ్ళు లాగుతారు? 10 రోజులు, 20 రోజులు, 4 రోజులు. రేపు గ్యాప్ అప్ ఓపెనింగ్ అయ్యే అవకాశం ఉందండి, బాగానే ఉంటుందని నేను ఎందుకు అనుకుంటున్నాం. యూరోపియన్ మార్కెట్స్ ఈరోజు కొంచెం రికవర్ అయినాయి బాగానే. 1.5-2% పెరిగితే 1% 2% తక్కువ లేదు. అంత వాలటైలిటీ పాపం ప్రపంచం అంతా. అమెరికన్ మార్కెట్లో కూడా చూడండి, ఇంత వాలటైలిటీ ఉండేది కాదు. నిన్న 5% దాకా తగ్గింది, 5% దాకా తగ్గింది. మళ్ళీ వాళ్ళ ఓపెనింగే 2% ప్లస్. ఇది మెయింటైన్ అయితే తెల్లవారులు మనం మేల్కు నుండి చూడలేం కదా. ఇది మెయింటైన్ అయితే 2% 3% ఓకే రికవరీ. ఈ రికవరీ పేరు మీద ఏంటంటే రేపు ఏషియన్ మార్కెట్స్, ఆల్రెడీ సింగపూర్ నిఫ్టీ కొంచెం పాజిటివ్గానే ఉంది. రేపు ఏషియన్ మార్కెట్స్ కొంచెం పాజిటివ్గా ఉంటాయి. దాన్ని బేస్ చేసుకుని ఇండియన్ మార్కెట్ పాజిటివ్గానే ఓపెన్ అవుతుంది. ఒక 60-70 పాయింట్లో, 100 పాయింట్లో. ఇంకా వీళ్ళు కావాలనుకుంటే యూఫోరియా క్రియేట్ చేయాలంటే 100 పాయింట్ల పైనే ఓపెన్ చేసి చూపించవచ్చు. ఆశ్చర్యం లేదు. అప్పుడే కదా మిడతల్లాగా గప్పుకుని కొంతమంది కంగారు పడము 100-150 పాయింట్లు ఇంకా ఇక్కడ నుంచి రికవర్ అయిపోయి మళ్ళీ 12,000కి వెళ్ళిపోతుందేమో రేపటి నుంచి అనే కంగారు పడుతుంటారు కదా. అలా వాళ్ళు కంగారు పెట్టడం కోసం కొంచెం బాగానే పైకి తీసుకెళ్తారు. క్లోజింగ్ ఎలా ఉంటుంది అనేది వేరే సంగతి.
బట్ ఇవన్నీ కూడా టెంపరీ అనిపిస్తున్నది. గ్రాఫ్స్ అయితే మాత్రం గ్రాఫ్స్ డోంట్ లై అండి, గ్రాఫ్స్ డోంట్ లై. కోర్టుల్లో చెప్తారు కదా, ఓరల్ ఎవిడెన్స్కిను రిటర్న్ ఎవిడెన్స్కి డాక్యుమెంటరీ ఎవిడెన్స్కి తేడా ఏంటంటే, డాక్యుమెంట్స్ దే డోంట్ చేంజ్ దేర్ టోన్. అక్కడ ఏమైతే రాసిందో అక్కడ ఏమైతే ఉందో అదే, అవి మారవు కదా. నాలిక ఎట్లా పెడితే అట్లా మాట్లాడేస్తుంది కదా. వాడు వీడికి డబ్బులు అప్పిచ్చాడని ఒకసారి చెప్తాడు, తర్వాత నాకు తెలియదు అంటాడు. లేకపోతే వాడు వీడికి అప్పు ఇవ్వలేదు, వీడే వాడికి అప్పిచ్చాడు అంటాడు. నాలుగు ఎటు తిరుగుతాడు. అందుకని ఓరల్ ఎవిడెన్స్కిను డాక్యుమెంటరీ ఎవిడెన్స్కి కంపారిజన్ వచ్చినప్పుడు డాక్యుమెంటరీ ఎవిడెన్స్కి వెయిటేజ్ ఇస్తుంది కోర్టు. ఎందుకని? అలాగే ఇది కూడా మార్కెట్లు వాట్ ఎవర్ ఇట్ ఈజ్ రియల్గా స్ట్రెంగ్త్ ఉండి ఏమీ నడవటం లేదు, అంతా డొల్లే. ఆ డొల్ల ఎప్పటికప్పుడు బయటపడదా. అందుకని ఇన్వెస్ట్మెంటు, వాట్ ఈజ్ రాంగ్ ఇఫ్ యూ పోస్ట్ పోన్ అవర్ ఇన్వెస్ట్మెంట్? తొందరగా లేదు కదా. అది ఆ రకమైనటువంటి మెచ్యూరిటీ డెవలప్ చేసుకోవాలి. మెచ్యూరిటీ అంటే నాకు గుర్తొచ్చింది, ఇందాక మధ్యాహ్నం ఇది చెప్పి క్లోజ్ చేసేస్తానండి. ఎవరో ఒక ఆయన మెసేజ్ పెట్టాడో, లెటరు నాకు మెసేజ్ పెట్టాడో లేకపోతే ఏదో మొత్తానికి మెయిల్ పంపించినట్టున్నాడు. ఈజ్ ఏ వెరీ నైస్ జెంటిల్మెన్, మంచి పోస్ట్లో ఉన్నాయనే. అయితే ప్రస్తుతం ఇంటి దగ్గరే ఉన్నట్టున్నాడు ఆయన. నాకు మీరు కొంచెం గైడ్ చేస్తే బాగుంటుంది, గైడ్ చేస్తే నేను కొత్తవాడినండి, మీ వీడియోలు బాగా నచ్చాయి, నాకు మామూలే కదా నచ్చాయి, మీరు కొంచెం గైడ్ చేస్తే ఇన్వెస్ట్మెంట్కి వెళ్దాం అనుకుంటున్నానండి, ఐ వాంట్ టు అని. అంటే ఒకటి, నా దగ్గర టైం ఉండదు, గైడ్ చేసేంత టైం ఉండదు. రెండు, గైడ్ చేస్తే ఆ గైడెన్సు కడ వరకు చేస్తానా చేయను కదా. ఇది కొనుక్కోండి అంటాను, బాగానే ఉంది. దానిలో ఏదైనా లేదు ఇది అమ్మేయండి అంటాను, బాగానే ఉంది. దాని తర్వాత డెవలప్మెంట్స్, రోజు రోజుకి వచ్చే మార్పులు చేర్పులు, ఎప్పుడేమవుతుందో తెలియదు కదా. చెప్తాడు కదా సత్యహరిశ్చంద్రుడు, రాజే కింకరుడో కింకరుడే రాజవునని. ఫ్యూచర్ ఎవరికీ తెలియదు కదండి, రేపేమవుతుందో. ఈలోగా ఏదో ఢమాలమంటది, అక్కడేదో ప్రాబ్లం వస్తుంది, అప్పుడు నన్ను కాంటాక్ట్ చేస్తాడా? చేసినా నేను రెస్పాండ్ అవుతానో లేదో గ్యారంటీ లేదు. అతను డెసిషన్ తీసుకోలేడు. అంటే మనం అయితే మనకు కూడా పెర్మనెంట్గా ఉంటాం, మనతో మనం ఉంటాం పెర్మనెంట్గా, మనతో అవుట్ సైడర్స్ బయట వారు ఉంటారు పెర్మనెంట్గా. కన్సల్టెంట్ కానీ, అడ్వైజర్ కానీ, ఇంకెవరు అనలిస్ట్ కానీ, ఎవరైనా కానీ. అందుకని ఒకసారి రెండుసార్లు సలహాలు తీసుకుని ఇన్వెస్ట్ చేయటం, బేస్ అవ్వటం, నమ్ముకోవటం, ఇవన్నీ అవసరమా? ప్రాక్టికల్గా చెప్పాలంటే అది కానే కాదు. దట్ ఈస్ నాట్ ద రైట్ అప్రోచ్. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నేను రియలైజ్ అయింది అదే. అందుకని నేను ప్రీమియం మెంబర్షిప్ తీసుకోవటం మానేశాను. నేను ఐ హ్యావ్ స్టాప్డ్ డూయింగ్ ఇట్. మానిటర్ చేయటం కష్టం. తర్వాత దానికంటే కూడా దే హ్యావ్ టు లెర్న్ దెమ్సెల్వ్స్. వాళ్ళంతా వాళ్ళే నేర్చుకుని సెల్ఫ్ డిపెండెంట్గా ఉంటే, వాళ్ళు నేర్చుకుని స్వయంగా నేర్చుకుని అర్థం చేసుకుని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే వాళ్ళకి జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది కదా. అందుకనే నేను వీడియోలు, కోర్సులు, ఈ కోర్సులన్నీ ఎంబీఎస్లు, ఎంఎంబీఎస్లు, ఇవన్నీ కోర్సులను తయారు చేయటం. ఎందుకని తయారు చేశానంటే అందులోంచి నేర్చుకుంటారని. మానవుడు శాశ్వతం కాదు. నేను ఎంతకాలం, మీరు ఎంతకాలం, ఎవరు ఎప్పుడు ఎంతకాలం ఉంటారో తెలియదు, కానీ అవి ఉంటాయి చాలా కాలం. ఎందుకు ఆ కోర్సులు పెట్టడం అంటే ఆ కోర్సుల నుంచి కొంత నేర్చుకుంటారు. షేర్ని ఎలా సెలెక్ట్ చేయాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, అవన్నీ కూడా ఆయనకి చెప్పేశాను. మీరు వెల్త్ క్రియేషన్ టిప్స్ యాప్లోకి వెళ్ళిపోండి. మీరు వెల్త్ క్రియేషన్ టిప్స్ యాప్ ఓపెన్ చేయండి, అందులో కోర్సులు ఉంటాయి. బిగినర్స్ కోర్స్ అని ఉంది, చెప్పేశాను. ఆయనకి బిగినర్స్ సరిపోతుంది, ఎంబీఎస్లో అవేం అక్కర్లేదు. బిగినర్ని అంటున్నాడు కదా, మీరు డిపెండ్ ఆన్ యువర్ సెల్ఫ్ అండి. నిజానికి ఆయన చాలా పెద్ద మెయిల్ పంపించాడు. అంత మెయిల్ చదవటానికి కూడా నాకు టైం లేదు. సరే స్టార్ట్ చేశాను కదా అని కంటిన్యూ చేశాను. యూ డిపెండ్ ఆన్ యువర్ సెల్ఫ్, యూ లెర్న్ సెల్ఫ్ లెర్నింగ్ అండ్ యూ డిపెండ్ ఆన్ యువర్ సెల్ఫ్, డోంట్ డిపెండ్ ఆన్ ఎనీబడి. అండ్ ఐ టోల్డ్ హిమ్ ఆల్సో, it might have been
బ్లంట్ ఆర్ అదర్వైజ్ ఐ డోంట్ నో. యూ ఇన్వెస్ట్, దానికి డబ్బులు అవుతాయి కదా, 2000 రూపాయలు ఖర్చు అవుతుంది కదా, అయితే 50 వీడియోలు దాకా ఉంటాయి. యూ ఇన్వెస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్ అని చెప్పాను. ఇన్వెస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్, దట్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పాను. పాపం ఆయన అపార్థం చేసుకోకపోతే మంచిదే, అపార్థం చేసుకుంటే మరి నేనేం చేయలేను. ఎందుకంటే నేను చెప్పాలనుకున్నది చెప్తాను, సూటిగానే చెప్తాను. సో అడ్వైజరీ సిస్టమ్ నుంచి బయటికి, అడ్వైజరీ సిస్టమ్ అనే కకూన్ నుంచి బయటికి రావాలి ఈ ఇన్వెస్టర్లు అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా. నో అడ్వైజరీ సిస్టమ్, నో అడ్వైస్. అసలు ఈ స్టాక్ కొనొచ్చా కొనకూడదా, ఎప్పుడు కొనాలి, ఇప్పుడు ఎట్లాంటి స్టాక్ను కొనాలి అనే విషయంలో ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి అవగాహన ఉండి తీరాలంతే. ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక లైఫ్ టైం యాక్టివిటీ, టెంపరీ మాత్రం కాదు. మీకు ట్రేడింగ్ అయితే ఇంకా చాలా నేర్చుకోవాలి, చాలా తెలియాలి. అది ఏమి లేకుండానే గబుక్కుని ఏదో చేసేస్తుంటారు. సో అందుకనండి, సో బెస్ట్ థింగ్ ఏంటంటే సెల్ఫ్ లెర్నింగ్, అది చాలా అవసరం. అది ఎవరైతే ఆ సెల్ఫ్ లెర్నింగ్ మోడ్లో వెళ్తూ నేర్చుకుంటూ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారో వాళ్ళు they will be winners. They will make good money, big money in the long run. Okay, and thank you very much. All the best.